మనం నివసిస్తున్న సమాజం రోజు రోజుకి వికృతంగా మారిపోతుందా? మనుషుల్లో ప్రేమతత్వం అనేటువంటిది పోతుందా? అక్రమ విస్తరణ చేత ప్రేమ చల్లారిపోతుందా? ఎన్ని విషయాలు ఆలోచన చేస్తున్నప్పుడు నిజమే అనిపిస్తుంది. ప్రతిదినము కూడా అనేకమైన హత్యలు, కులం పేరిట, ప్రేమ పేరిట, మతం పేరిట, వర్గాల పేరిట భయంకరమైనటువంటి హత్యలు, ఆత్మహత్యలు, ఒకరినొకరు దోపిడీలు చేసుకోవటం ఇవి సమాజంలో రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. నాకు అనిపిస్తూ ఉంది, కులం పేరిట భయంకరమైనటువంటి చిచ్చులు, కులం పేరిట భయంకరమైనటువంటి హత్యలు జరుగుతున్నాయి. వాటినే మనం పరువు హత్యలు అని పిలుస్తాం. మిర్యాలగూడలో జరిగిన సంఘటన మన మదిలోని ఇంకా ఉంది. అది ఇంకా చెరగక ముందే మరొక పరువు హత్య సూర్యాపేట అనేటువంటి ఆ ప్రాంతంలో జరగటం ఆశ్చర్యం రేకెత్తిస్తూ ఉంది. మనుషుల్లో నైతికత తగ్గిపోవటం వల్లే, మనుషుల్లో నీతి నైతికత లోపం వల్లనే ఇలాంటి హత్యలు, భయంకరమైనటువంటి మారణ హోమాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా యేసు ప్రభు రాకడ సూచనకు గుర్తుగా ఉన్నటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నారు. ప్రజల్లో ప్రేమ చల్లారిపోవడానికి కారణము అక్రమే కారణం. రీసెంట్గా సూర్యాపేట అనే ప్రాంతంలో జరిగిన సంఘటన పరువు హత్య. కేవలం కుల ప్రాతిపదికన, కులం తక్కువడని ఏకైక ఉద్దేశంతోనే తన కుమార్తెను పెళ్లి చేసుకున్నాడని ఆ వ్యక్తిని అత్యంత కిరాతకంగా బండతో మోది గుర్తుపట్టలేనటువంటి రీతిలో ముఖాన్ని బాగా ఛిద్రం చేసి చంపిన విధానాన్ని సూర్యాపేటలో మనం చూస్తాం. వివరాల్లోకి వెళ్తే సూర్యాపేట జిల్లాలో మామిడిగడ్డి అనే ప్రాంతంలో కృష్ణ అనేటువంటి వ్యక్తిని చూస్తున్నాడు. ఆ వ్యక్తి 32 సంవత్సరాలండి. ఆ వ్యక్తి బీఫార్మసీ చదివాడు, మధ్యలో డిస్కంటిన్యూ చేశాడు. వారు సూర్యాపేటకి వలస వచ్చేసారండి. కుటుంబం అంతా వలస వచ్చిన తర్వాత అతడు ఒక వ్యక్తితో స్నేహం చేయటం మొదలుపెట్టాడు. ఆ వ్యక్తి పేరు కోట్ల నవీన్. ఆ వ్యక్తి రాజకీయాల్లో తిరుగుతున్నాడు. రాజకీయవేత్తగా పలుకుబడి సంపాదించాలని రాజకీయాల్లో తిరుగుతున్నాడు. మరి అతని ప్రక్కన కృష్ణ అనేటువంటి వ్యక్తి కూడా తిరుగుతున్నాడు. ఇద్దరు కూడా మంచి స్నేహితులు. ప్రతిరోజు వారు మాట్లాడుకోవటం, స్నేహం చేయటం జరుగుతుంది. ఈ యొక్క కోట్ల నవీన్ అనేటువంటి వ్యక్తికి ఒక చెల్లి ఉంది. ఆమె పేరు భార్గవి. ప్రతిరోజు కూడా కృష్ణ వీరింటికి రావటం, వారు మరి ఎక్కడ కనెక్ట్ అయ్యారో వారిద్దరు కూడా కనెక్ట్ అయ్యారు. వారిద్దరు కూడా ప్రేమలో పడ్డారు. ఒకరోజు అన్న అడుగుతున్నాడట, అమ్మ నీకు పెళ్లి చేస్తాము, మరి నువ్వు రెడీగా ఉన్నావంటే, నేను పెళ్లి చేసుకోను, పెళ్లి చేసుకుంటే నేను కృష్ణనే పెళ్లి చేసుకుంటాను అనేటప్పటికీ కోపం కట్టలు తెంచుకుని వచ్చేసింది కుటుంబానికి. వాడు మనం కులం కాదు, తక్కువ కులస్తుడు, వాడు దళిత కులస్తుడు, అందరిని బట్టి వాడిని చేసుకోవడానికి వీలు లేదని తెగేసి చెప్పారండి. అయినా సరే ఆ అమ్మాయి ప్రేమించింది, కనెక్ట్ అయిపోయింది కాబట్టి ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని తీర్మానించుకుని ఒకరోజు ఇంట్లోంచి బయటకు పారిపోయి ఇద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు. ఆ రోజు నుంచి కృష్ణ మీద పగబెట్టారండి. తక్కువ కులస్తుడు, అందరిని బట్టి మా ఇంట్లోకి ఎలా వస్తాడు, మా చెల్లి మీద చేతులు ఎలా వేస్తాడు అనేటువంటి క్రోధాన్ని వారు పెంచేసుకున్నారు. ఇప్పుడు చంపేద్దాం అనే ప్రణాళికలు వేస్తున్న టైంలో ఈ యొక్క కథలో మరొక ట్విస్ట్ ఏంటంటే, వాళ్ళ నాన్నమ్మ ఉందండి, ఆమె పేరు బుచ్చమ్మ. ఆమె మరీ రగిలిపోతుందట. కులం తక్కువడు మన ఇంట్లోకి రావటం ఎంత అవమానం, ఇంతకాలం మన పరువుని చాలా భద్రంగా కాపాడుకున్నాం, పరువంతా కూడా మంటలో కలిపేశాడు, ఆ కులం తక్కువ అనేవాడు దళితుడిని పెళ్లి చేసుకోవటం మన కుటుంబానికి అవమానం అని చెప్పి ప్రతిరోజు కూడా వాళ్ళని ఎంతగానో రెచ్చగొట్టేది. ఒరే ఏం చేస్తున్నారా మీరు, వాడిని ఎలాగైనా చంపేయండి, మన పరువు మీరు కాపాడనని చెప్పి పెద్దావిడి వాస్తవానికి శాంతింప చేయాల్సినటువంటి ఆమె వారిని ఉసుగొల్పిందండి. ఇంకా ఆ యొక్క క్రోధాన్ని పెంచుకున్నటువంటి ఈ నవీన్ ఒక పథకం ప్రకారము నమ్మినటువంటి ఆ స్నేహితుడిని, ప్రతిరోజు ఇద్దరు కలిసి భోజనం చేసేవారు, కలిసి బయటకు వెళ్ళేటువంటి వారు, అలాంటి వ్యక్తిని నమ్మించి నైవంచన చేసి క్రూరాతి క్రూరంగా చంపినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. ఒకరోజు భార్గవి అన్నటువంటి నవీన్ మహేష్ అనేటువంటి వ్యక్తికి కాల్ చేసి, నేను కృష్ణతో మాట్లాడాలి, ఒక మీటింగ్ ఏర్పాటు చేయి, ఒక సెటిల్మెంట్ ఉంది ఏర్పాటు చేయమన్నప్పుడు మహేష్ మీడియేటర్గా ఉండి కృష్ణ కాల్ చేశాడు. కాల్ చేసి ఇలా మాట్లాడడానికి రమ్మని పిలుస్తున్నారు, అందుని బట్టి పలానా ప్రాంతానికి, మన ఊరు చివరిలో పలానా ప్రాంతానికి రమ్మన్నప్పుడు అమాయకంగానే వచ్చాడు. తను ఏదో చేస్తారనే ఉద్దేశంతో అతడు రాలేదు. వచ్చిన తర్వాత వారు సుమారుగా 3-4 గంటలు వారు మాట్లాడుకున్నారట. కళ్ళు తాగుదాం రా అని పిలిస్తే వెళ్ళాడట. వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతంలో కూర్చున్నారు. ఆల్రెడీ వెనకాల పొదల్లో నరహంతకులు ఉన్నారు. పథకం ప్రకారమే అలా మాట్లాడుతున్నప్పుడు సడన్గా అటాక్ చేయాలి, ఆ వ్యక్తిని చంపేయాలనే ఉద్దేశంతో వెనకాల పొదల్లోనే ఉన్నారు. సాయంకాలం 5 గంటలకు వెళ్ళినటువంటి వాడు 9 గంటల వరకునే మాట్లాడుతున్నారు, కలిసి తాగారు, కలిసి తిన్నారు. 9 అయ్యేటప్పటికి నిర్మానుష్యం అయిపోయింది ఆ ప్రాంతం అంతా కూడా. సడన్గా ఆ తుప్పల్లోంచి వాళ్ళు వచ్చి తన యొక్క తలను మోది నిజంగా భయంకరమైన రీతిలో ఆ వ్యక్తిని చంపేశారండి. దాంట్లో నవీన్ కూడా ప్రముఖమైన పాత్ర వహించాడు. ఆ వ్యక్తి కూడా అప్పటి వరకు మాట్లాడాడు, ప్రేమతో మాట్లాడాడు, బావమరిది అని మాట్లాడాడు. కానీ క్రోధాన్ని పెంచుకున్న వ్యక్తి పథకం ప్రకారం వ్యక్తిని చంపి వాళ్ళు కారులో, హెట్టిగా అనేటువంటి కారులో వెనకాల డిక్కీలో పాడివేసి ఉదయం వరకు దాన్ని తిప్పారట.
ఆ మెయిన్ థింగ్ ఏంటంటే ఆ డెడ్ బాడీని వాళ్ళ నాన్నమ్మ దగ్గరికి తీసుకెళ్లారట. తీసుకెళ్ళి నానమ్మ చూడు అన్నప్పుడు ఆమె శాంతించిందట. ఆమె ఎంతగానో ఆనందపడిందట. ఇప్పటికి నా పగ చల్లారింది, ఇప్పుడు నా ఈగో సాటిస్ఫై అయింది, ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను, శభాష్రా, మిమ్మల్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను, ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పి ఆ బుచ్చమ్మ వారిని ఎంతగానో కూడా అభినందనలు తెలియజేసిందట, పొగిడిందట. మరి ఆవిడేమి నానమ్మో నాకు అర్థం కాదు, హత్య చేయించడంలో ప్రముఖమైన పాత్ర వహించింది. వయసు పైబడుతున్న ఆమెను కోపం చల్లారిందా? ఆలోచన చేయండి. ఎలాంటి సమాజంలో మనం నివసిస్తున్నాం? ఇలాంటి విషయాలు తెలుసుకోవాలండి. వాస్తవానికి సమాజం ఎంతగా చెడిపోయిందో, సమాజంలో ఎంత భయంకరమైనటువంటి అనైతికత తాండవమాడుతుందో, ప్రజల హృదయాలు ఎంత ఘోరంగా పాడైపోతున్నాయో, మనుషులు అన్నిటికంటే మోసకరమైనది ఇది మోసం కాదంటారా? అండ్ ప్రేమతో పిలిచాడు, కలిసి తాగుదాం, కలిసి తిందాం అని చెప్పి పిలిచి మాట్లాడుకుందాం, బిజినెస్ డీల్స్ మాట్లాడుకుందామని పిలిపించి హత్య చేసేసాడండి. నిజంగా ఎందుకో తెలుసా? పరువు హత్య, పరువు పోతుంది. వాస్తవానికి కృష్ణ దళితుడండి, ఒక దళిత సమాజ వర్గానికి సంబంధించినటువంటి వాడు. వీళ్ళేమో బీసీ సమాజ వర్గానికి సంబంధించినటువంటి వారు. దళితుడిని మేము పెళ్లి చేసుకుంటామా? ఆలోచన చేయండి. ఈ రోజున ఈ కులతత్వం వల్లనే కదా భారతదేశం అభివృద్ధి పదంలోకి ముందుకు వెళ్ళలేకపోతుంది. ఎక్కడ చూసినా కులం కులం కులం. ఒక వ్యక్తి కనబడ్డాడంటే ఆ వ్యక్తి కులం తెలుసుకోవాలనేటువంటి ఆలోచన ఎందుకు వస్తుంది? దీన్నే కులగజ్జి అని పిలుస్తాం కదండి. ఈ కులగజ్జి భారతదేశంలో పోయేంత వరకు భారతదేశం అభివృద్ధి పదంలోకి ముందుకు రాదేమో అనిపిస్తూ ఉంటుంది. ఆలోచన చేయండి, కులానికి మూలాలు ఎక్కడ అని ఆలోచన చేస్తే మనం మనువాదం గురించి మనం తెలుసుకుంటాం. వాస్తవానికి మనువాదంలో మనం ఆలోచన చేస్తున్నప్పుడు బ్రహ్మ తలకాల్లోంచి బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి బ్రాహ్మణులు వచ్చారట. ఆ తర్వాత ఈ భుజాల్లోంచి క్షత్రియులు వచ్చారట, ఉదరులోంచి వైశ్యులు వచ్చారట, ఇంకా కాళ్ళలోంచి శూద్రులు వచ్చారు, ఇంకా కాళ్ళ ధూళి నుంచి పంచములు వచ్చారు దళితులు. ఆ తర్వాత అణగారిన వర్గాలని కూడా దేవుని యొక్క పాద ధూళిలోంచి వచ్చారనేటువంటి కాన్సెప్ట్ వల్లే కదా ఈ యొక్క భారతదేశంలో ఎంత భయంకరమైన హత్యలు జరుగుతున్నాయి, భారతదేశంలో ఎంత భయంకరమైన మారణ హోమాలు జరుగుతున్నాయి, మనుషులు కొట్టుకోవటం, మనుషుల మధ్యన ప్రేమ లేకపోవడానికి ఈ మనువాదం కారణం కాదండి, కుల వ్యవస్థ కారణం కాదంటారా? ఆలోచించండి. అంబేద్కర్ గారు ఏనాడో ఈ కుల వ్యవస్థ నిర్మూలించాలని ఎంతో ప్రయత్నం చేశాడు నిజంగా. కానీ ఇప్పటికీ కూడా ఆ కుల వ్యవస్థ నిర్మూలం అవ్వట్లేదు. ప్రజల్లో భయంకర భేదాభిప్రాయాలు, అందరి శరీరంలో ప్రవహించేది అదే రక్తం కదండి. కానీ దేవుని వాక్యం బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? అందరూ సమానులే, ఏ ఒక్కరు ఎక్కువ కాదు. బ్రహ్మ తలకాల్లోంచి వచ్చినటువంటి వారు బ్రాహ్మణులని, కాళ్ళలోంచి వచ్చినటువంటి వారు శూద్రులని, పంచములని చెప్పడానికి లేదు. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా సమానులుగానే దేవుడు తయారు చేశాడు. వీఆర్ ద ఇమేజ్ అండ్ లైక్నెస్ ఆఫ్ గాడ్. మన దేవుని స్వరూపాలమండి. ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి కూడా దేవుని స్వరూపమే. ఏ ఒక్కరు ఎక్కువ కాదు, ఏ ఒక్కరు తక్కువ కాదు. ఏ ఒక్కరు కూడా బ్రహ్మ తలకాల్లోంచి వచ్చారు, పొట్టలోంచి వచ్చారు, కాళ్ళలోంచి వచ్చారు, ఇలాంటి కాన్సెప్ట్లు లేవండి. అసత్యము మనుషుల ద్వారా కల్పించినటువంటివి, వీటి ద్వారా ఇవే సత్యం అని నమ్మి నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. ఈ రోజున అమెరికాకి అనేక దేశాలకు వెళ్తా ఉన్నాం. శరవేగంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరుగుతూ ఉంది, రోబోటిక్స్ మనం చూస్తున్నాం, టెక్నాలజీ పెరుగుతూ ఉన్నప్పుడు ఇంకా ఎందుకు ఈ మూఢనమ్మకాలు, ఇంకా ఎందుకు ఈ కులతత్వం? అందరినీ సమానంగా ప్రేమిద్దాం, అందరినీ సమానంగా ఉందాం. భారతీయులందరూ నా సహోదరులు, నా సహోదరులు అని చెప్పావు కదా, మరి ఎందుకు ఆ యొక్క సమయం వచ్చేటప్పటికి వివాహాల టైంలో ఎందుకు ఈ కులాన్ని చూస్తున్నారు? క్రైస్తవుల్లో కూడా అండి ఈరోజు చాలామంది కులాన్ని చూసేటువంటి వారు. ఒకవేళ కులాన్ని చూసేటువంటి వ్యక్తి అయితే నువ్వు నిజమైన క్రైస్తవుడు కాదు. కులతత్వం మనలో ఉండడానికి వీల్లేదు. అవన్నీ కూడా విడిచిపెట్టేసి మనం ప్రభువుని వెంబడిస్తున్నాం. అందుని బట్టి కులాన్ని మనం వెంబడించకూడదనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ విషయాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది చాలా తప్పిదాలు ఉన్నాయండి. దీని గురించి చాలా మంచి అనాలిసిస్ మనం చేయొచ్చు. మొదటగా కృష్ణ చేసింది కూడా తప్పే. వాస్తవానికి యవ్వన కాలంలో నిజంగా ఈ యొక్క జారత్వం, యవ్వన కాలంలో పెళ్లికి ముందే ఈ భయంకరమైన పాపము దేవుని యొక్క దృష్టిలో, బైబిల్ దృష్టిలో అది పాపం అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. అపోస్తలుడైన పౌలు తిమోతి అనేటువంటి వ్యక్తికి పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా చెప్తున్నాడు, జారత్వానికి దూరంగా పారిపోండి. వివాహానికి ముందు ఏ శారీరక సంబంధమైన స్త్రీతో కానీ పురుషునితో కానీ ఏ శారీరక సంబంధాన్ని ఒక వ్యక్తి పెట్టుకుంటే దాన్ని జారత్వం అన్నారు. జారులు దేవుని రాజ్యానికి వారసులు కారు. వివాహం అయిన తదుపరే నువ్వు లైంగిక సంబంధమైన సంబంధాన్ని పెట్టుకోవాలి. కానీ వివాహానికి ముందు ఏ లైంగిక సంబంధం పెట్టుకున్నా అది దేవుని దృష్టిలో పాపం అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చాలామంది ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు, ఆ తర్వాత ఆ ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత విడాకుల దాకా వెళుతున్నారు. భయంకరమైనటువంటి కార్యాలు జరుగుతూ ఉన్నాయి. చంపబడినటువంటి ఆ కృష్ణ నవీన్ యొక్క చెల్లిని ప్రేమించడం, ఆ తర్వాత ఇద్దరు కూడా ప్రేమలో పడటం, ఈ యొక్క పరిస్థితి అంతటికీ కూడా మూల కారణంగా ఉందండి. ఇంటికి వెళ్ళినటువంటి వాడు పని చూసుకుని వచ్చేయాల్సిందే, కానీ తన స్నేహితుని యొక్క చెల్లిని కూడా చెల్లిగా భావించాల్సినటువంటి వాడు, కానీ
తన మీద మోహపు చూపు నిలిపాడు. ఇద్దరు కూడా ప్రేమించుకున్నారు. నిజంగా వారు ఏమన్నా ఆశీర్వదించబడ్డారా, ఏమన్నా మేలును పొందుకున్నారంటే నిజంగా పెళ్ళే 2 నెలలైంది, ఆ వ్యక్తి చనిపోయాడండి. ఆ వ్యక్తి చనిపోయాడు. ఇప్పుడు కుటుంబానికి తీరని లోటు. అతని మీద మొత్తం కుటుంబం ఆధారపడతారట. వాస్తవానికి అతనికి అక్క ఉన్నది, అక్క కూడా భర్తను కోల్పోయింది. ఆ పిల్లల్ని ఈ వ్యక్తి చూస్తాడట. కుటుంబానికి ఆధారమైనటువంటి వాడు చనిపోయాడు. ఎంత బాధ. ఈ రోజున పెళ్లి చేసుకున్న భార్య కూడా ఏడుస్తూ ఉంది. నెత్తి నోరు కొట్టుకుని ఏడుస్తుంది. మా భర్త ఏం చేశాడు? తక్కువ కులంలో పుట్టడమేనా నా భర్త చేసిన తప్పు? తక్కువ కులంలో పుట్టడమేనా భర్త చేసిన తప్పు అని ఏడుస్తూ ఉంది. ఆలోచన చేయండి. రోజున ఈ యొక్క ఇన్సిడెంట్లో మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, పెళ్ళికి ముందే ప్రేమ వ్యవహారాలు మనిషికి అవి మంచివి కాదు, అవి జాగ్రత్తం అనే విషయాన్ని దేవుని లేఖనం సెలవిస్తుంది. పెళ్లి చేసుకున్నంత వారిద్దరూ కూడా చక్కగా బ్రతుకుతున్నప్పుడు దాన్ని ఓర్వలేక అసూయ, ఈర్ష్య, క్రోధాన్ని పెంచుకున్నారు. ఆ బుచ్చమ్మ అండి సుమారుగా ఆవిడకి 70-80 సంవత్సరాలు ఉంటాయట. ఆ వయసులో కూడా చింత చచ్చినా సరే పులుపు చావలేదన్నట్టు అంత వయసు వచ్చిన క్రోధాన్ని పెంచుకుంది. నరనరాల్లో కూడా క్రోధాన్ని పెంచుకుని తన మనవాళ్ళతో చెప్తుంది, ఎరా మీరేం చేస్తున్నారు? మనం ఇంతకాలం పరువుని చాలా భద్రంగా కాపాడుకున్నాం. ఈ రోజున వాడు మన పరువునంతా కూడా మంటలో కలిపేశాడు. అందును బట్టి ఎలాగన్నా వాడిని చంపేసేయండి. ఏం చేస్తున్నారు? ఖాళీగుండి ఏం చేస్తున్నారు? వెళ్ళండి వాడిని చంపేసేయండి అని ఉసుగొలుపుతూ ఉందండి. నిజంగా ఆ పెద్దావిడ అసలు మనిషి అని ఆలోచన చేయండి. సో వారిద్దరూ కూడా వివాహం చేసుకున్నారు, చక్కగా జీవిస్తున్నారు. వారిద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఫోటోలు పెట్టుకుని స్టేటస్లు పెట్టుకున్నారట, లేకపోతే సోషల్ మీడియాలో పెట్టుకున్నారట. అది చూశారట. అది చూసి ఓర్వలేక వాడు నా మనవరాల మీద చెయ్యేస్తాడా? తక్కువ కులస్తుడు, జాతి తక్కువ అయినటువంటి వాడు నా మనవరాల మీద చేయేస్తాడా? వాడు ఇమీడియట్గా శవమే నాకు అనిపించాలి, అప్పుడే నాకు శాంతి, అప్పుడే నాకు మనశ్శాంతి అని చెప్పి మనవడిని ఉసుగొలిపిందండి. అందులో ప్రాముఖ్యంగా ఆలోచన చేస్తారు వంశీ అండ్ నవీన్. వీరిద్దరు కూడా అన్నదమ్ములుగా ఉన్నారు. ఇంత భయంకరమైన దారుణ హత్య జరిగింది. సో ఇలాంటి మనం వింటున్నప్పుడు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. మనం ఉంటున్న సమాజం చాలా ప్రమాదకరమైనటువంటి సమాజం. ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తున్న భయంతోనే మనం నివసిస్తున్నామండి. కనుక ఈ మాటలు వింటున్నటువంటి వారు దేశ రక్షణ కోసం ప్రార్థన చేద్దాం. ఇటువంటి హత్యలు జరగకుండా సో మనవంతు మన పాత్ర వహించాలి, ప్రార్థించాలి. సమాజంలో నీతిని తీసుకెళ్ళాలి. సమాజంలో నైతికతను పెంచేటువంటి విధానంలో మనం ముందు కొనసాగాలి. ఈ రోజున సినిమాలు కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఇందులో చూపిస్తున్నటువంటి భయంకరమైనటువంటి హత్యలు, ఇందులో చూపిస్తున్నటువంటి వ్యభిచార పాపము, ఇందులో చూపిస్తున్నటువంటి ఆ యొక్క సెక్సువాలిటీయే ప్రజలు చేస్తున్నారండి. ఈ రోజున సమాజము ఈ యొక్క యూట్యూబ్ ద్వారా కావచ్చు, ఆ తర్వాత వెబ్ సిరీస్ ద్వారా కావచ్చు, మూవీల ద్వారా చెడిపోతున్నారు అంటలో ఏదైనా సందేహం లేదు. అందుని బట్టి మీ బిడ్డల్ని మీరు చక్కగా పెంచండి, వీటికి దూరంగా పెంచండి, దైవికంగా పెంచండి. చిన్నప్పటి నుంచి కూడా దైవిక కార్యక్రమాలకు వారిని తీసుకువెళ్ళండి. దేవుని వాక్యాన్ని వినిపించండి. నైతికతను పెంచే విషయంలో ప్రయాసపడండి. తద్వారా మీ బిడ్డల జీవితంలో ఇటువంటి అపశృతులు దొరలవు. మీ బిడ్డల జీవితంలో ఇటువంటి హత్యలు, మీ బిడ్డల జీవితంలో వారి కుటుంబాలు ఇటువంటి హత్యలు, ఆత్మహత్యలు, మానభంగాలు, భయంకరమైనటువంటి మర్డర్స్ జరగకుండా మనం నిలుపు చేయగలుగుతాం. కాబట్టి ఈ విషయం విన్న తర్వాత మీతో మాట్లాడి మిమ్మల్ని అలర్ట్ చేయాలని, మిమ్మల్ని దేవుని వైపు నడిపించాలని ఇంకా చక్కగా మీరు ఆలోచన చేయాలి. ఒకవేళ రక్షణ పొందినటువంటి వారైతే మీరు అనేక మందిని రక్షణలోకి నడిపించాలని నేను మనసారా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. God bless our India. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి
ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో వేల మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక వందల కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.